రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనులలో పురోగతిని వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న పనులన్నీ నిర్దిష్ట కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇతర జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న పనులు పురోగతిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న ఏ ఒక్క పనిని ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల చేత నేడు సమాజంలో అత్యంత గౌరవింపబడిన వ్యవస్థలు రాజకీయ, న్యాయ, అధికార వ్యవస్థలు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసేందుకు నాయకులు ఇచ్చే ఆదేశాన్ని త్వరితగతిన అమలు చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వానికి మరో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం తమ భేదం లేకుండా అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు నాయకులు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే వాటిని అందచేయటంలో అధికారులు బాధ్యతతో పనిచేయటం ద్వారా ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. జేసీ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జె నరసింహులు, ఆర్డీఓ ఏ చైతన్యవర్షిని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేటువంటి అవకాశాలు వస్తాయి. ఆ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేటువంటి అవకాశాలు మనకు వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలను బట్టే అది జరుగుతుంది. గతంలో ఈ ప్రయారిటీ బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుకోకర్లేదు, గతంలో నాడు నేడు గురించి మనం మాట్లాడుకోకర్లేదు. గతంలో చూడండి చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని స్కీమ్స్లోనూ డ్రామా గురించి పాత నిమిషం ఉంది కనుక నాడు నేడు, హౌసింగ్ గురించి మాట్లాడుకోకర్లేదు. అలా టిట్కో ల్యాండ్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజల జీవితాల్లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. అంటే ఈ నేను చూసినటువంటి నా అనుభవం కంటే నా ఆలోచనలో అసలు ఈ ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి రోగం ఎక్కడుందిరా అంటే, నిజమైనటువంటి జబ్బు ఎక్కడుందిరా అంటే, నిజమైనటువంటి దీర్ఘకాలికంగా అంటే తరతరాల్ని బట్టి పీడించేటువంటి పెద్ద రోగం పేదరికం కదా. ఆ పేదరికానికి చికిత్స చేయాలి అని ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ కూడా అది ఏదో విధంగా ఆ పేదవాడికి ఆ మెడిసిన్ చేరలేదు, పేదరికానికి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ చేరలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా సుమారు 2,68,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమం పంచడం కానీ,